రే మచ్చా, బిజీగా ఉన్నావా? బిజీగా ఉంటే నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారా? అవునవును, అది కూడా పాయింటేలే మచ్చా. మ్యాటర్ ఏంటో చెప్పురా. రే బావా, నేను ఒకటి డిసైడ్ అయ్యారా. అయినా నువ్వు రోజే ఏదో డిసైడ్ అవుతావు కదరా. అబ్బ, రే ఇలా డిస్కరేజ్ చేస్తా వెళ్ళరా. రే ఈరోజు ఏం డిసైడ్ అయ్యావు? ఈరోజు నుంచి బావా నేను కంటెంట్ క్రియేటర్ అవుతారా. అయ్యి నువ్వే చూసుకుంటావా? రే చెప్పేది రా ఫస్ట్ నువ్వు. అరే నేను ఏం మాట్లాడను, నువ్వు చెప్పు, నేను వింటా. కామెడీ చేద్దామంటే మనకి కామెడీ రాదు కదా బావా. పోనీ డ్యాన్స్ చేద్దాం అన్నాం అనుకో, అసలు డ్యాన్స్ కూడా మనకి రాదు. అలానే యాక్టింగ్ చేద్దామంటే మన నిజ జీవితంలో కూడా అసలు యాక్ట్ చేయం కదా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎలా చేస్తాం చెప్పు. మరి ఇంకేం కంటెంట్ క్రియేటర్ అవుతారా నువ్వు? మోటివేషన్స్ ఇచ్చే కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అరే మనల్ని చూసి ఊరే నవ్వుతుందిరా. ఇప్పుడు నువ్వు మోటివేషన్ వీడియోస్ అని స్టార్ట్ చేసావు అనుకో, ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా నవ్వుతుందిరా. ఓ నీలే బావ, మన వాళ్ళ నలుగురు నవ్వుతున్నారంటే అదే కదా సంతోషం. నేను ఇలాగే మోటివేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఏదో రోజు మంచి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మనం ఒక షాప్ పెడదాం. ఆ షాప్లో నువ్వే బావ ఓపీలు చూసుకోవాలా. రే అది షాప్ కాదరా, అయినా చదింపుల దగ్గర ఎప్పుడు నేనే ఉంటా, ఓపీల దగ్గర కూడా నేనే ఉండాలా. రే నువ్వు చాలా నిజాయితీ పరుడు రా, అందుకే రా నేను చూస్ చేసుకునేది. ఏదో రోజు మన షాప్లో ఒక సైడ్ ర్యాక్ మొత్తం నేను రాసిన మోటివేషన్ బుక్స్ ఉంటాయి. ఇంకో పక్క నా పోస్టర్స్, నా గురించి అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో వేస్తుంటే అబ్బా. అండ్ నా మోటివేషన్ స్పీచెస్ కోసం నన్ను అమెరికా కూడా పిలవచ్చురా. అప్పుడు నువ్వే మొత్తం చూసుకోవాలరా బావా. సరే ఇంటున్నా అని చెప్పి వాగుతూనే ఉన్నావు. ఎంత తాగేవరా నువ్వు? హాఫ్ తాగా బావా, ఇంకా హాఫ్ ఉంది. ఆ మిగిలిన హాఫ్ కూడా తాగేసారా, ఇంకా ఎక్కుతుంది. ఒకవేళ నీకు రేపు ఈరోజు జరిగిన డిస్కషన్ గుర్తుంటే అప్పుడు డిస్కస్ చేద్దాం. కాఫీకి ఎక్కేసింది అంటాడేంటిడు.